స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందంపై చర్చలను భారత ఐరోపా సమాఖ్య దేశాలు మంగళవారంతో ముగించి ఒప్పందాన్ని ఖరారు చేసుకోనున్నాయి. మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గా అభివర్ణిస్తున్న ఈ ఒప్పందంలో భాగంగా EU కార్ల దిగుమతులపై సుంకాలకు భారత్ భారీగా తగ్గించనున్నట్టు తెలుస్తోంది. 27 ఐరోపా దేశాల నుంచి దిగుమతయ్యే కార్లపై ప్రస్తుతం భారత్ 110% దాకా సుంకాలను వసూలు చేస్తూ ఉండగా ఆ మొత్తాన్ని 40% తగ్గించనున్నట్లు వాణిజ్య వర్గాలు తెలిపాయి. దాదాపు 16 లక్షల రూపాయల కన్నా ఎక్కువ దిగుమతి ధర ఉన్న కార్లపై సుంకాలను తగ్గించనుంది. ఆ సుంకాలను క్రమంగా 40% నుంచి 10% తగ్గించేందుకు మోదీ ప్రభుత్వం అవగాహనకు వచ్చినట్టు సమాచారం. మహీంద్రా, టాటా వంటి దేశీయ సంస్థలను కాపాడేందుకు ఒప్పందం కుదిరిన తొలి 5 ఏళ్ల వరకు EU విద్యుత్ కార్లపై ఎలాంటి సుంకాల తగ్గింపు ఉండదని కేంద్ర వర్గాలు తెలిపాయి. అతిపెద్ద కార్ మార్కెట్లో అమెరికా, చైనా తర్వాత 3వ స్థానంలో భారత్ ఉంది. ఏడాదికి 44 లక్షల కార్లు అమ్ముడవుతూ ఉండగా సుజుకి, మహీంద్రా, టాటా కార్లే అందులో అధికంగా ఉంటున్నాయి. అధిక సుంకాల వల్ల EU సంస్థల కార్లు అందులో 4%కే పరిమితమయ్యాయి. తాజా ఒప్పందంతో రెనాల్ట్, ఫోక్స్ వ్యాగన్, బెంజ్, BMW వంటి యూరోపియన్ ఆటో దిగ్గజాలకు భారత మార్కెట్లో ప్రవేశం సులభతరం కానుంది.